హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌని కిచెన్. ఈరోజు వచ్చేసి మనం తోటకూర తాలింపు చేసుకుందాం. దానికి వచ్చేసి నేను 5 కట్టల తోటకూర తీసుకొని అంత నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. రెండు సార్లు వచ్చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. తాలింపుకి వచ్చేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. దీంట్లోకి వచ్చేసి 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేయాలన్నమాట. పచ్చిశనగపప్పు వేసాం కదా, దీంట్లోకి వచ్చేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేస్తున్నా. ఇచ్చి ఒక 2 ఇలా తుంపి వేసుకుంటున్నా. ఒక చిన్న ఆనియన్ ఇలా చిన్నగా ముక్కలు చేసి వేస్తాం. ఇది వచ్చేసి మంచిగా కలర్ రావాలన్నమాట. కొద్దిగా కరివేపాకు మంచిగా మిక్స్ చేసుకున్నాం. గోల్డెన్ కలర్లోకి రావాలి ఈ తాలింపు అనేది. సో మనకైతే మంచిగా ఫ్రై అయిందనమాట. ఇప్పుడు వచ్చేసి మనం తోటకూర తరిగి పెట్టుకున్నాం కదా, వాష్ చేసుకొని తోటకూర వేసేస్తున్నాం. ఒక 2 మినిట్స్ కలపకుండా అలాగే పెట్టేస్తే కొద్దిగా మగ్గుతుంది. తర్వాత మిక్స్ చేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వదిలేసాం కదా, ఇప్పుడు వచ్చేసి తీసి మిక్స్ చేసుకుందాం. కొద్దిగా మగ్గిన తర్వాత అయితే మనకి మంచిగా మిక్స్ అవుతుంది అన్నమాట. ఇలా కలుపుకునేకి చూడండి, ఎంత ఆకు వేసాం కదా, కానీ ఎంత కొంచెం ఎంత మగ్గేలోపు. హెల్త్ కూడా ఆకుకూర అనేది చాలా మంచిది, పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా. సో ఇప్పుడైతే మనకి మగ్గింది కదా, కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకున్నాం. చిటికెడు పసుపు వేస్తున్నాం. కారం 1 స్పూన్. కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళంటే ఇంకొద్దిగా కూడా వేసుకోవచ్చు, కానీ మనకు ఆకు తక్కువ ఉంది కాబట్టి తక్కువే వేస్తున్నా నేను. ఆకు ఎక్కువ ఉంటే కొద్దిగా ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, కారం బాగుంటుంది. మనకి తోటకూర తాలింపులకి మెయిన్ వచ్చేసి వెల్లుల్లి ప్లస్ కొబ్బరి అనమాట. 2 మిక్స్ చేసి మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీలో ఇలా పొడి చేసి పెట్టుకున్నాను. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. ఇది వేస్తేనే మనకి ఆకుకూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. వేసాం కదా, ఇప్పుడు బాగా కలుపుకుందాం. సో ఇప్పుడైతే మనం అన్ని స్పైసెస్ వేసాం కదా, ఒక 2 మినిట్స్ ఉంచేసుకొని గ్యాస్ కట్ చేసుకోవడం మనకి రెడీ అయిపోతుంది అన్నమాట తోటకూర తాలింపు. సో ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన తోటకూర తాలింపు అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను గ్యాస్ ఆపేస్తున్నాను. చపాతీలకైనా రైస్ లెక్కైనా చాలా బాగుంటుంది అనమాట. చపాతీలకైతే ఇంకా సూపర్ ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.